కొద్ది రోజుల్లోనే పీజీ వైద్య విద్య పూర్తి చేసేటువంటి టైం ఆసన్నమైంది. ఈ క్రమంలో ఆయన ఒకవైపు ప్రభుత్వ వైద్యునిగా ఉన్నారు, మరొక వైపు ఆయన భార్య సైతం వైద్యురాలుగా పనిచేస్తుంది. అయినప్పటికీ ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ బలవన్మరణానికి పాల్పడ్డటువంటి ఘటన కలకలం రేపుతుంది. ప్రస్తుతం మనం కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఉన్నాము. ప్రతిమలో ఆయన పీజీ చేస్తున్నారు. దీనికి సంబంధించి అయితే కొద్దిసేపటి క్రితమే బలవన్మరణానికి పాల్పడినటువంటి నేపథ్యంలో ఎందుకు ఈ ఘాతకం జరిగింది, ఏమైంది మనం తెలుసుకుందాము. దానికి సంబంధించి వాళ్ళ బంధువులు ఉన్నారు. ఏం జరిగిందండి అసలు, దీనికి సంబంధించి ఎందుకు ఇంత అఘాయిత్యానికి పాల్పడ్డారు, రీజన్ ఏంటి? డాక్టర్ శ్రీనివాస్ మృతికి గల కారణం ఏంటంటారు? వాళ్ళు చేసే ఫ్రెండ్స్తోని తిరిగి ఫ్రెండ్స్తోని బిజినెస్లో పాల్గొందామని ఫ్రెండ్స్ నమ్మించి చేసి తను గవర్నమెంట్ జాబ్ వృత్తిలో ఉండి తనతో లోన్ తీసుకొని తనతో లోన్ పెట్టించి 3 కోట్ల రూపాయల దాకా తన మీద భారం పెట్టి ఈరోజు ఈ పరిస్థితి చేశారు. 10 సంవత్సరాలుగా తనని మనోవేదనకు గురి చేసి ఈ విధంగా తనని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయించారు. ఇది ఏ విధంగా కూడా ఎన్నోసార్లు తనతో వృత్తిని వదిలిపెట్టి తిరిగి చేసి ఎంత తిరిగినా వాళ్ళు పైసలు 1 రూపాయి కూడా ఇవ్వలేదు, చేయలేదు. చివరిగా పరిస్థితి దుస్థితికి తీసుకొచ్చారు. వాళ్ళ పిల్లలు భార్య అందరూ అన్నదానం చేసి ఈ పరిస్థితి తీసుకొచ్చారు. వాళ్ళపై కేసు నమోదు చేయడం జరిగింది. దీన్ని సీరియస్గా తీసుకొని పోలీసు వాళ్ళు వీళ్ళకి న్యాయం చేయాలని, తల్లిదండ్రులకు న్యాయం చేయాలని, భార్యకు బిడ్డకు న్యాయం చేయాలని కోరుతున్నాం. అంటే మీకు ఇంతకుముందే చెప్పారా ఇట్లా ఆవేదన ఉంది, ఇబ్బంది ఉన్నదని మీ దృష్టికి తీసుకొచ్చిన? సంవత్సరాలుగా తను క్వారీలో అని తన కిరణ్ కుమార్ అని చెప్పాడు ఒక పేరు, కరుణాకర్ అని తన ఫ్లాట్ బిజినెస్లో కరుణాకర్ అని పేరు చెప్పాడు. ఇంకా 2-3 పేర్లు రాశారు, వాళ్ళ మెసేజ్ చెప్పారు. భూమయ్య అని ఒకతను, కిరణ్, కరుణాకరు. ఇంకా మీరు చెప్పండి, మీకున్న సమాచారం ఏంటి అసలు? మీకు ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయన మనోవేదనతో ఉన్నారు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఏమన్నా ఉండడం వల్ల ఇట్లాంటి ఘాతకానికి పాల్పడ్డారా? పాయిజన్ ఇంజెక్షన్ తీసుకున్నారు? పాయిజన్ ఇంజెక్షన్ తీసుకున్నట్టు వీళ్ళ ప్రెషర్ బట్టి వాళ్ళు పాయిజన్ ఇంజెక్షన్ తీసుకున్నాడు. ఏ ప్రెషర్ పెట్టి అంటే వాళ్ళకి పేమెంట్ ఇవ్వలేదు, 10 సంవత్సరాలు తిప్పించుకుంటున్నారు. ఏం మాత్రం పేమెంట్ ఇవ్వట్లేదు, అది సతాయిస్తున్నారు వాళ్ళు. అంటే మళ్ళీ ఇవ్వన్నప్పుడు కూడా వాళ్ళు 1 రూపాయి ఇచ్చింది లేదు, ఏం లేదు, తిప్పించుకుంటున్నారు. 10 సార్లు తిప్పించుకున్నారు. వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టడం, అలా అందుబాటులో లేకపోవడం, ఇదే సతాయిస్తున్నారు. అంటే మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మా ఇచ్చిన అమౌంట్ మా బావాళ్ళకి రావాలి. ఓకే. అంటే వీరికి పిల్లలు ఉన్నారా? పెళ్ళైందా? ఉన్నాడు, కొడుకు 9th క్లాస్ ఇప్పుడు. కొడుకు 9th క్లాస్ ఇప్పుడు. వాళ్ళకి సంబంధించిన బంధువులు ఎవరున్నారు? ఇంకా ఉన్నారు, వాళ్ళ మమ్మీ డాడీ అందరు ఉన్నారు లోపల ఉన్నారు వాళ్ళు. ఓకే, వాళ్ళ బంధువులు ఉన్నారు, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఉన్నారు. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ఒక విషాద ఛాయలు అయితే నెలకొన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రికి అమ్మ ఏం జరిగిందమ్మా అసలు? దేనికి మీతోనే వారి ఆవేదన ఏమన్నా చెప్పారా ఇంతకుముందు? అప్పులు ఉన్నాయండి. అప్పులతోటి రోజు బ్యాంకు వాళ్ళు వస్తున్నారు. 4 రోజుల నుంచి వాళ్ళు కూడా సతాయిస్తున్నారు. ప్రెషర్ ఎక్కువైంది. ఇల్లు పోతుంది అనేసి బాధ, టెన్షన్ ఉండే. ఇచ్చేవాళ్ళు, మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు మోసం చేసిండ్రు మమ్మల్ని. మాకు డబ్బు లేకుండా చేసిండ్రు. రోజు రేపిస్తాం, ఎల్లుండి ఇస్తామని చెప్పేసి సతాయించిన. రోజు మెంటల్ టార్చర్ తట్టుకోలేదు. ఇట్లా చేసిండు ధైర్యం లేక. ఫ్రెండ్స్ డబ్బులు తీసుకున్నారు చాలామంది, 4-5 ఇస్తాం అనేసి కోట్లలో డబ్బులు తీసుకుని ఇల్లు తాకట్టు పెట్టిండే. ఇల్లు తాకట్టు పెట్టిండ్రు, అది ఇల్లు పోతుందనే బాధ ఉండే. దాంతో ఇట్లా అయింది. ఎందుకంటే తీసుకున్న డబ్బులు ఇవ్వలేక ఒకవైపు, మరొక వైపు ఇల్లు తనఖాలో ఉండి బ్యాంకు వాళ్ళు వస్తున్నారనే వేధింపులతో చేశారు. మీకేం కావాలి? నాకు నా భర్త కావాలి, నాకు నా హస్బెండ్ కావాలి. నేనేం చేసేది లేదు, నాకు పోయిన ప్రాణం రాదు. ఎవరు వేధింపులు, డబ్బులు ఎవరు తీసుకున్నారు? ఈయనే కిరణ్, కరుణాకర్, వెంకట నరహరి 3 వాళ్ళ దగ్గర తీసుకుని, ఇంకా కుమారస్వామి అంట, వాళ్ళందరికీ కోట్లలో డబ్బులు ఇచ్చిండు. అవి తట్టుకోలేక అప్పులు తీసుకున్నాడు. ఇంటి మీద తాకట్టు పెట్టేసి లోన్ తీసుకొని అది కట్టలేక, జీతం కూడా ఎక్కువ జీతం కంటే ఎక్కువ అప్పులు ఉన్నాయి. అవి తట్టుకోలేక ఈ ప్రెషర్, బ్యాంక్ వాళ్ళు 3-4 రోజుల నుంచి ఇంటికి వస్తున్నారు తీసుకుంటామనేసి. అవన్నీ ప్రెషర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారు. సో మొత్తం మీద వ్యాపారాల నిమిత్తము తీసుకున్నటువంటి డబ్బులు వాళ్ళు ఇవ్వలేకపోవడము, తిరిగి చెల్లించలేకపోవడము, ఈ క్రమంలోనే బ్యాంకు వాళ్ళ ఒత్తిడి అధికం కావడము, దీంతో ఒక్కసారిగా ఇబ్బంది ఎదురైనటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. వారి బంధువులు ఉన్నారు. మరొక అమ్మ, మీరు అమ్మని, అత్తమ్మను, శ్రీనివాస్ మా అల్లుడు.
మా బిడ్డ మాట వినలే అని ఏది చెప్పకపోవు. అయినా అప్పులు ఉన్నా మనం సాల్వ్ చేసుకుందాము, అప్పు ఇల్లు అమ్ముడు పోయినా ఏం బాధపడకు, నేను కట్టుకుంటా, నేను చూసుకుంటా అని చెప్పింది నా బిడ్డ. చెప్తే ఇక ఆయన మనసులో ఏది చెప్పకపోవు. ఎక్కడున్నా ఫోన్ చేస్తే అరుసుడు, ఎక్కడున్నా ఎందుకు ఫోన్ చేసినావు, ఎక్కడున్నావని చెప్పకపోవు. అంటే కుటుంబ కలహాలు ఏమైనా స్టార్ట్ అయినాయా, దీంతో ఏమైనా ఇబ్బంది అయింది? తల్లిదండ్రులు ఏం పట్టించుకోరు వాళ్ళు. అన్నీ ఆమెనే బరువు బాధ్యతలు అంతా ఇంట్లో అంతా ఆమెనే చూసుకున్నాడు. పిల్లోడికి సీటు ఫీజు కట్టుడు, స్కూల్లో పంపించుడు చేసుడు ఆమెనే. సపోర్ట్ చేసిన ఏం కాదు, మెల్లగా సాల్వ్ చేసుకోవచ్చు, ఏం కాదు, పోతే ఇల్లు పోతే పోనీ అన్నట్టే చూసినాము సార్. కానీ ఎందుకు ఇట్లా ప్రెషర్ తట్టుకోలేక చేసిన అర్థమవుతుంది. కమ్యూనికేషన్స్ లేవు సరిగా, మా అత్త మామ సరిగా సపోర్ట్ చేయలేదు, మా ఆడపడుచు వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు. చాలా విషాదకరమైనటువంటి ఘటనగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక రకమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అధికమైనాయి. మీ డబ్బులకి భరోసా ఉన్నాము, ఇబ్బంది పడకండి, ఇల్లు పోయినా పర్వాలేదు, మనం చూసుకుందామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. అయినప్పటికీ దీనికి సంబంధించి అయితే ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో వారు బలవన్ మరణానికి పాల్పడడంతో కుటుంబం దిక్కులేనిదైంది. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారు, ఉన్నత చదువులు చదివారు, అయినా ఫేస్ చేయలేకపోయారు. కోట్ల రూపాయల్లో స్నేహితులకు ఇచ్చినటువంటి అప్పు ఒకవైపు, బ్యాంకులో ఇచ్చినటువంటి తీసుకున్న రుణం చెల్లించాలని చెప్పి ఒత్తిడి మరొక వైపు. దీంతో మానసికంగా క్షోభ అనుభవించారు. మానసిక క్షోభ వల్లనే దీనికి ఘాతుకానికి పాల్పడ్డారు. పాయిజన్ ఇంజెక్షన్ ఒకటి తీసుకొని, వృత్తిరీత్యా వైద్యుడు కాబట్టి ఆయన ఈజీగా బలవన్ మరణం పొందొచ్చు అని అనుకున్నారో ఏమో, బలవన్ మరణం పొందడం జరిగింది డాక్టర్ శ్రీనివాస్. దీనికి సంబంధించి అయితే ప్రభుత్వ వైద్యులు ఒకవైపు సమగ్రమైనటువంటి పోస్ట్మార్టం రిపోర్ట్కి సంబంధించి పరీక్షలు నిర్వహిస్తున్నారు, ఫార్మాలిటీస్ నడుస్తున్నాయి. పోలీసులు ఇప్పటికే వారు ఇచ్చిన ఫిర్యాదు, బంధువులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకి కేసు నమోదు చేశారు, పూర్తిగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వారి మీద యాక్షన్ తీసుకోవాల్సిందే అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.